హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వి1 బైట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి మేము కొన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసాము. అమ్మవారికి అవి ప్రిపేర్ చేసేటప్పుడు జనరల్గా మనం యూజ్ చేసే కొన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకూడదు. అవి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. శనగగుగ్గీల ప్రిపరేషన్ కోసము శనగలని మనము ఒక 6 to 7 అవర్స్ నానబెట్టుకోవాలి. శనగలు నానిన తర్వాత అందులో ఉన్న వాటర్ని వంపేసుకొని శనగలను ఒకసారి ఫ్రెష్ వాటర్తో మంచిగా కడుక్కోవాలి. ఆ తర్వాత శనగలను కుక్కర్లో వేసుకొని కొన్ని ఫ్రెష్ వాటర్ కూడా చేయాలి. యాడ్ చేసిన తర్వాత 2 విజిల్స్ వచ్చే వరకు శనగలని మనము ఉడికించుకోవాలి. శనగలు ఉడికే వరకు ఇంకొక బౌల్లో 2 cups ఆఫ్ రైస్ తీసుకొని రైస్ని మంచిగా కడుక్కున్న తర్వాత అందులో 2 cups ఆఫ్ రైస్కి 4 cups ఆఫ్ వాటర్ని యాడ్ చేసి ఇంకొక స్టవ్ పైన మనం రైస్ కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు శనగగుగ్గీలు ప్రిపరేషన్ అయ్యే వరకు రైస్ అయ్యి చల్లారిపోతుంది పులిహోర ప్రిపరేషన్ కోసం. శనగలు 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఉన్న ఆవిరిని మనము తీసివేయాలి. దానికోసం ఇలా ఒక స్పూన్ యూజ్ చేసి విజిల్ని పైకి లేపితే ఆవిరంతా వెళ్ళిపోతుంది. మనం ఒక పెద్ద స్పూన్ని తీసుకుంటే ఆ హీట్ అనేది మనకు చేతుకు తగలదు కాబట్టి ఇలా పెద్ద స్పూన్ను యూజ్ చేయండి. ఆవిరంతా వెళ్ళిపోయిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మనం క్యాప్ని ఓపెన్ చేసి లోపల ఉన్న 2-3 శనగలను తీసుకొని ఇలా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే మనకు శనగలు ఉడికినాయా లేదా అనేది తెలిసిపోతుంది. మ్యాక్సిమం శనగలు 2 విజిల్స్కి ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్తో ఇందులో ఉన్న వాటర్ని వడపోసుకోవాలి. ఒకవేళ స్ట్రైనర్ లేకపోయినా సరే వేరొక క్యాప్ని తీసుకొని కుక్కర్ పైన పెట్టి ఇంకొక బౌల్లోకి ఆ వాటర్ని వడపోసుకోవాలి. వడపోసుకున్న తర్వాత ఆ శనగలని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గుగ్గీలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మనము ఇలా బౌల్స్లో అరేంజ్ చేసుకుంటే చేసేటప్పుడు మర్చిపోకుండా ఉంటాము. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడ్ చిల్లీస్, జీలకర్ర, ఆవాలు, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, కొత్తిమీర, సాల్ట్. గుగ్గీల ప్రిపరేషన్ కోసము స్టవ్ పైన మనము ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో 2 tablespoons ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులో 4 రెడ్ చిల్లీస్ని కూడా వేసుకోవాలి. రెడ్ చిల్లీస్ మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వాటిని కలుపుకోవాలి. రెడ్ చిల్లీస్ మంచి కలర్ చేంజ్ అయినప్పుడు అందులో జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. జీలకర్ర, ఆవాలు కలర్ చేంజ్ అయ్యేటప్పుడు అందులో గ్రీన్ చిల్లీస్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై అయినప్పుడు కర్రీ లీవ్స్ని కూడా వేసుకోవాలి. కర్రీ లీవ్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ముందుగా ఉడికించుకున్న శనగలని యాడ్ చేసుకోవాలి. శనగలు వేసుకున్న తర్వాత అందులో 1 tablespoon ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక 2 minutes అలాగే ఉంచి మళ్ళీ ఒకసారి వాటిని మంచిగా కలుపుకోవాలి. అప్పుడు సాల్ట్ అనేది శనగలకు మంచిగా పడుతుంది. ఆ తర్వాత కొత్తిమీరని కూడా వేసుకుంటే శనగలకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు గుగ్గీలు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక క్యాప్ పెట్టుకొని మనం గుగ్గీలని సైడ్కి పెట్టుకుందాం. పులిహోర ప్రిపరేషన్ కోసము ముందుగా మనము రైస్ని కుక్ చేసుకోవాలి. మనము శనగలను ఉడకబెట్టుకున్నప్పుడే పక్క స్టవ్ పైన రైస్ను కూడా వండేసుకున్నాము. ఇప్పుడు ఆ రైస్ కూడా మంచిగా చల్లారిపోయింది. ఇప్పుడు పులిహోరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇలా బౌల్స్లో అరేంజ్ చేసుకుంటే మనం ఏది మర్చిపోకుండా ఉంటాము. పులిహోర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఒకసారి చూద్దాము. గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్, మినపపప్పు, పెసరపప్పు, జీలకర్ర, ఆవాలు, కర్రీ లీవ్స్, కొత్తిమీర, సాల్ట్, పసుపు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం అందులో 2 tablespoons ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. పులిహోర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం మంచిగానే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని ప్యాన్ అంతా ఒకసారి స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని హీట్ అయిన తర్వాత అందులో ఒక 3 రెడ్ చిల్లీస్ని వేసుకోవాలి. రెడ్ చిల్లీస్ వేసుకున్న తర్వాత అందులో మినపపప్పు, పెసరపప్పు కూడా వేసుకోవాలి. మన దగ్గర ఉంటే
పల్లీలు కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర పల్లీలు లేవు కాబట్టి నేను వేసుకోలేదు. వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. అవి కలర్ చేంజ్ అయినప్పుడు అందులో జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత అవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత అందులో కొన్ని గ్రీన్ చిల్లీస్, కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపి అందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెమే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ రైస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కొంచెము కొత్తిమీరను కూడా వేసుకోవాలి. దానివల్ల మనకు పులిహోరకు మంచి ఫ్లేవర్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేయడం వల్ల ఆ హీటే దానికి మంచిగా సరిపోతుంది. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి ముందుగా వండుకున్న రైస్ని తీసుకోవాలి. రైస్ బౌల్లో వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పులో నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవాలి. ఎందుకంటే ఎంత రైస్కి ఎంత నిమ్మకాయ రసం పడుతుందో మనకు క్వాంటిటీ తెలుస్తుంది. కొన్ని నిమ్మకాయల్లో ఎక్కువ రసం, కొన్ని నిమ్మకాయల్లో తక్కువ రసం ఉంటుంది. చల్లార్చుకున్న పోసును కూడా మనం ముందుగా తీసుకున్న రైస్లో వేసుకోవాలి. పోసు వేసుకున్న తర్వాత అందులో కొంచెము నిమ్మకాయ రసంని కూడా వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ పోసులో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి రైస్లో కొంచెమే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పులిహోరని మనం హ్యాండ్స్తోనే మంచిగా కలుపుకుందాము. పులిహోరని హ్యాండ్స్తో కలిపితేనే మంచిగా కలుస్తుంది. కానీ కలిపేటప్పుడు రైస్ని ప్రెస్ చేయకూడదు. పైన మంచిగా లైట్గా కలపాలి. ఇప్పుడు పులిహోరలో మంచి ఫ్లేవర్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. దీనికోసము ఒక ప్యాన్ని స్టవ్ పైన హీట్ చేసుకొని అందులో కొద్దిగా గీని వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత అందులో కొన్ని బాదంని వేసుకోవాలి. మీ దగ్గర వేరే డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు బాదమే ఉన్నాయి కాబట్టి నేను వాటిని వేసుకున్నాను. ఇప్పుడు వాటిని మంచి కలర్ వచ్చిన తర్వాత అందులో కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. కిస్మిస్, బాదం మంచి ఫ్లేవర్ వచ్చినప్పుడు వాటిని మనం పులిహోర పైన వేసుకోవాలి. అలా అయితే పులిహోరకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ముందుగా అమ్మవారి నైవేద్యం ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకూడదు అని చెప్పాను. అవి ఏమిటంటే ఆనియన్స్, గార్లిక్. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారము వీటిని తమసిక ఫుడ్గా పరిగణిస్తారు. ఎందుకంటే ఇవి తినడం వల్ల లేజినెస్, ఇగ్నోరెన్స్ వస్తుందని మన హిందూ సాంప్రదాయ ప్రకారం అందరూ నమ్ముతారు. అమ్మవారు కూడా వీటిని స్వీకరించరు. అమ్మవారికి ప్రసాదాలు తీసుకెళ్ళడానికి ముందుగా ప్రిపేర్ చేసిన ప్రసాదాలను ఇలా బాక్స్లలో అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.